ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 8వ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 చోట్ల నిర్వహిస్తున్న హ్యాకథాన్లో 2 చోట్ల సాఫ్ట్వేర్, 1 చోట హార్డ్వేర్లో విద్యార్థులు తమ ఆవిష్కరణల్ని ప్రదర్శించనున్నారు. కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 20 బృందాలు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా ఆశయానికి ప్రతీకగా ఏటా ఈ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న వికసిత భారత్ లో భాగంగా సంకల్పంలో భాగంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. హ్యాకథాన్ సాఫ్ట్వేర్ వర్షన్ QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జరుగుతుంది. మన స్టేట్ మొత్తం మీద ఒక 3 సెంటర్స్ లో జరుగుతుంది. నేషనల్ వైడ్ 60 సెంటర్స్ లో జరుగుతుంది. హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న టాలెంట్స్ అన్నింటినీ గుర్తించడం, తద్వారా ఏదైతే వికసిత భారత్ లో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా సంకల్పాలు ఉన్నాయో వాటిని సాధించే దిశగా తీసుకెళ్లే ప్రయాణంలో ఈ గుర్తింపు జరుగుతుంది. ఇలా గుర్తించిన స్టూడెంట్స్ ని ఫర్దర్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేసే పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వటం ఉద్దేశం. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్ని చోట్ల కండక్ట్ చేయడం, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ 2 ఎడిషన్స్ చేస్తున్నారు. దేశం మొత్తం మీద 141,000 స్టూడెంట్ టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి. దానికి గాను 1,316 టీమ్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా. దాంట్లో 820 దాకా సాఫ్ట్వేర్, మిగతావి హార్డ్వేర్ అలా టీమ్స్ ఉన్నాయి. దానికి గాను మన QIS కి ఒక 20 టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ 20 టీమ్స్ ఒక 4 డిఫరెంట్ సొసైటీ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చారు. దాంట్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసి తద్వారా దేశంలో వాళ్ళని సపోర్ట్ చేసే దిశగా తీసుకెళ్తారు. అది ఉద్దేశం. వీళ్ళు కాన్సెప్ట్ తో రావటం, తద్వారా దాన్ని రియలైజ్ చేసి ప్రోడక్ట్ గా తయారు చేయటం అనేది దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం. AI అడ్వాన్స్డ్ స్మార్ట్ చేయాలి కాబట్టి అన్ని టెక్నాలజీస్ వాడుతూ వాళ్ళ ప్రతిభను చూపిస్తారు.